ప్రైజ్ ది లార్డ్. బైబిల్ రీడింగ్ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువుకుందామండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కొంచెను గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండను. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగియున్నాము, అప్పుడు పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.